గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. 1967 సంవత్సరం దేశంలో తీవ్రంగా ఆహార కొరత అనేది ఏర్పడిన సంవత్సర కాలం అది. అయితే అప్పట్లోనే ఆచంటకు చెందిన నెక్కంటి సుబ్బారావు IR8 అనే విత్తనాన్ని ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో పండించి ఇక్కడి నుంచి ధాన్యాన్ని ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు కూడా పంపించేవారు. ప్రస్తుతం ఆయనకు 90 సంవత్సరాలు. ఇప్పటికీ కూడా తన వ్యవసాయాన్ని తానే స్వయంగా చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం నెక్కంటి సుబ్బారావు గారితో మనం ఉన్నాం. అసలు ఆయన ఏ సంవత్సరంలో వ్యవసాయం మొదలుపెట్టారు, 90 ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా ఆయన వ్యవసాయం ఇంకా ఏ విధంగా చేయగలుగుతున్నారు అనే విషయాలు ఆయనతోనే మాట్లాడదాం. సార్ నమస్తే సార్. అది మీరు ఇప్పుడు అంటే అప్పట్లో ఆహార కొరత అనేది తీవ్రంగా వేధించేది. మీరు దీన్ని తెలుసుకుని అసలు అంత వినూత్నమైన ప్రయోగం ఎలా చేయాలనిపించింది? అప్పట్లో మీకు సహకరించిన వాళ్ళు ఎవరున్నారు? అప్పటికే ఆధునికంగా వ్యవసాయం చేసేవాడిని గ్రామంలో. అందరూ వేరుగా ఉండేది, నా పద్ధతి వేరుగా ఉండేది. మా నాన్నగారు 1960లో కాలం చేస్తే నేను ఇంటర్మీడియట్ చదివాను, వచ్చేసి వ్యవసాయం మొదలుపెట్టాను. 25 ఎకరాలు ఉండేది. అప్పుడు ఆహార కొరత విపరీతంగా ఉండేది. ఇక్కడికి కూడా మనకి ఇబ్బందిగానే ఉండేవారు పాపం. కూలీలు 2 రూపాయలు ఉండేది కూలీ రేటు, ఆడవాళ్ళకి మగవాళ్ళకి 5 రూపాయలు ఉండేది. ఈ పరిస్థితుల్లో అప్పుడు కేంద్ర మంత్రి సి సుబ్రహ్మణ్య గారు ఈ ఆహార కొరత దేశంలో తీర్చాలని, వెస్ట్ బెంగాల్లో మరీ లక్షల మంది చనిపోయేవారు అన్నం లేక. ఆ పరిస్థితిలో ఆయన ఏం చేశారంటే ఫిలిప్పైన్స్లో కొత్త రకం పట్టు వరి వంగడం తయారైందని, ఫిలిప్పైన్స్లో అంతర్జాతీయ వరి పరిశ్రమ సంస్థ ఉంది, IR8 తయారైందని చెప్పేసి ఆ విత్తనాన్ని ఒక ఎకరానికి 2 ఎకరాలకు విత్తనం తెప్పించి మార్టర్ వరి పరిశ్రమ సంస్థలో నార్మల్ పోయించి అప్పుడు కోయంబత్తూరులో అక్కడ పరిశ్రమ సంస్థ ఉంది. తమిళనాడులోను ఆయన రాష్ట్రం, ఇది తెలుగు రాష్ట్రం, గోదావరి జిల్లాలో ఒక ఎకరంలో వేయించారు. ఫిలిప్పైన్స్లో సైంటిస్టులు దానికి ఏ ఎరువులు వాడాలో ఆ ఎరువులు, పురుగు మందులు అన్నీ వాడేస్తారు. వాళ్ళే నాట్లు వేస్తారు, వాళ్ళే అన్నీ చేశారు. ఎరువులు కూడా వాళ్ళే అన్నీ వచ్చి సైంటిస్టులు వచ్చి వాళ్ళే చేయించేవారు. నాట్లు కూడా వాళ్ళే మార్టిన్స్ వచ్చి వాళ్ళ మనుషులే వేశారు. అందులో కొంత నారు మిగిలిపోతే ఆ నారు నేను వేరే మా పొలంలో కాలంలో పడేస్తారు, తీసి వేరే మా పొలంలో అక్కడ వేశాను. దీనికి 6 రోజుల్లో యూరియా, పొటాషు, అమ్మోనియా 3 కూడా వాడారు. ఏమండి మరి చాలా సారవంతమైన పొలాలు, గోదావరి జిల్లా పొలాలు ఎరువులు వేయొద్దు లేదండి, వాళ్ళు చెప్పారు ఆ ప్రకారంగా ఇది వేయాలి మేము అని ఆ ప్రకారంగా వేశారు. ఆ రోజుల్లో తిమ్మెట్టు కూడా వాడారు. ఆ వాసనకి ఆ కాలగొట్టం వెళ్ళాక అందరూ ఏంటి సుబ్బారావు ఈ రకాలు వాడిస్తున్నావు ఇక్కడ నువ్వు అని చెప్పి నన్ను చిరాకు పడ్డారు అందరూ. లేదండి వాళ్ళు ఆధ్వర్యంలో జరుగుతుంది, వాళ్ళు ఇష్ట ప్రకారం వాడారు అని చెప్పాను. సరే, ఇది చూడటానికి ఎంతోమంది రావటం, పార్లమెంట్ మెంబర్లు 50 మంది రావటం, పార్లమెంట్ మెంబర్ కాదు, జాయింట్ డైరెక్టర్లు, కలెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ వచ్చి చూసేవారు. మార్టర్ పరిశోధన సంస్థ ద్వారా చూసి పొట్టిగా ఉంది, పిలక చేస్తుంది, పడిపోలేదు. మనకు అప్పుడు అక్కుళ్ళు, కృష్ణాటకులు, బసంగాని ఉండేవి, ఇంకేమి ఉండేవి కావు. ఈ అక్కుళ్ళు, బసంగా ఈ వర్షం వస్తే పడిపోయేవి. ఈనేటప్పుడు బాగా ఎత్తి ఎదిగాయి, వర్షం వస్తే పడిపోయాయి. 10 బస్తాలు 5 బస్తాల కంటే పండేవి కావు. ఆ పరిస్థితుల్లో అప్పుడు యాంత్రికం లేదు, ఏదీ లేదు. సరే, వీళ్ళు ఇది హార్వెస్ట్ చేస్తారు, ఇది మాసులు చేస్తారు. మాసులు చేస్తే 22 బస్తాల వరకు వచ్చింది. ఇది నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇది రబీలో పండి అంటే రెండో పంటలో 125 రోజులు కాల పరిమితి. తొలకరి మనం 150 రోజులు కాల పరిమితి వేస్తాం. ఇది తొలకరి రకం కాదు, రబీ రకం చేత అప్పుడు వేస్తే ఎక్కువ పండుతుందేమో అని అనిపించింది. మా చేలో వీళ్ళు నారు వదిలేసిన నారు ఇంకో చేలో వేస్తే అది హార్వెస్ట్ చేస్తే మాసులు చేస్తే ఆ ఒడ్ల మీద ఆ పై గడ్డి కప్పడానికి సరిపోలేదు. అంత పొట్టి వంగడం, అంత పంట పండింది. ఆ స్థలం కొలిచి
చూస్తే 4 బస్తాలు అయింది. 10 సెంట్లు అయింది. 10 సెంట్లకి 4 బస్తాలు అంటే ఎకరా 40 బస్తాలు అయింది సార్, ఇది అవుద్దన్నారు అయింది. మీది 22 అయింది అవడానికి కారణం ఎరువులు ఎక్కువ వాడటం, పురుగు మందులు ఎక్కువ వాడటం, దాని గురించి తగ్గిందని చెప్పేసి నేను సలహా చెప్పాను. ఈ విషయం కేంద్ర మంత్రి తెలిసి ఆయన విజయవాడ వచ్చి జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ నన్ను జీపులో విజయవాడ తీసుకెళ్లారు. మన కేంద్ర మంత్రి ఏసీ సుబ్బారెడ్డి అక్కడ నన్ను అడిగారు. ఆయనకి ఇంగ్లీష్లో ట్రాన్స్లేటర్ చెప్పాడు మా జాయింట్ డైరెక్టర్. ఆయన ఫెర్టిలైజర్స్ కానీ పురుగు మందులు కానీ వాడలేదటండి. వాడకుండానే 4 బస్తాలు అయింది. ఊళ్ళో కుర్రాళ్ళు అందరూ వెళ్ళి నా అబద్ధం చెబుతున్నాడు, గొప్ప పేరు చెప్తున్నాడు అని వెళ్ళి పొలం కొలిచి ధాన్యం కొలిచి చెప్తే కరెక్ట్గా వచ్చిందండి. ఇది మనం చూస్తే 22 బస్తాలు వచ్చింది, పడిపోలేదు. ఆయన చెప్పిన టెక్నికల్ పాయింట్ 2 చెప్పారు. ఏంటంటే ఎరువులు ఎక్కువ వేయకుండా ఉండటం ఒకటి, రెండో పంటలో పండే రకం తొలకరి పంటలో వేస్తే ఏది ఎక్కువ పండదు, అందువల్ల తక్కువ పండిందని స్టేట్మెంట్ ఇచ్చారు. నేను అక్కడ ఆయన సుబ్రహ్మణ్య గారికి కూడా అదే చెప్పాను, ఏసీ సుబ్బారెడ్డి గారికి. ఇది రబీలో పండుద్ది అంటున్నారుగా, విత్తనం కావాలి భారీగా, మీరు రబీలో ఎంత వేయిస్తారన్నాడు. 1000 ఎకరాల్లో వేయిస్తాను. సీడ్ ఎప్పుడు లోపు కావాలంటే డిసెంబర్ 1st వీక్ లోపు కావాలన్నాడు. ఫిలిప్పైన్స్ నుంచి అంతర్జాతీయ వరి ప్రసార సంస్థ నుంచి విమానంలో అప్ టు చెన్నై తెప్పించారు 10 టన్నుల సీడు. అది మేము లారీలో తెచ్చుకొని ఇక్కడ ఆతంట్లో డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే ఎకరానికి 30 కేజీల గడికి. అప్పుడు యంగ్స్టర్స్ అంతా మా పొలం వెళ్ళి చూసుకొని ఎక్కువ పండింది మేము వేస్తాం అని చెప్తే 30 కేజీల వాళ్ళు 15 కేజీలు ఇచ్చేసాను. 2000 ఎకరానికి అయిపోయింది. సరే అందరూ బాగుపడతారు కానీ ఉద్దేశంతో నా కెరీర్ అప్పుడే స్టార్ట్ అయింది. ఇచ్చేస్తే అక్కడి నుంచి ఇది ఎలా నాట్లు వేయాలో సైంటిస్ట్ వచ్చాడు, వెర్నన్ హాల్ అతని పేరు. మా ఇంట్లో 2 రోజులు ఉండి కొబ్బరి బొండాలను పరోటా తిని ఉన్నాడు, అన్నం తినలేదు. నిక్కర కట్టుకుని మా అన్నయ్య పొలంలో ఊడిస్తే పలచగా ఊడ్చుకొచ్చాడు. 2 మొక్కలు వేశారు. మనాళ్ళేమో 5-10 మొక్కలు వేశారు, ఒత్తిగా ఊడ్చారు. మీరు ఎంత ఎలా వేసేస్తారు, పండుదాన్ని పాడు చేస్తారు సీడ్ అంతా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. లేదు సార్ మా పొలాలు పండుతాయి అని చెప్తే వెళ్ళిపోయాడు. అప్పుడు నేను ఏం చేశానంటే, మరి వాళ్ళు చెప్పిన ప్రకారం ఎరువులు వేయాలంటే మన రైతుల దగ్గర ఉండవు, కొట్లు లేవు అప్పటికి. షావాలెస్ కంపెనీని సేబా కంపెనీ వాళ్ళ మేనేజర్ని కవరంపి ఎకరానికి 50 రూపాయలు ఇస్తాం, 3 స్ప్రేయింగ్లు 1 డస్టింగ్. స్ప్రేయర్ మీవి పురుగు మందులు మీవి అన్నీ ఎంత ఇమ్మంటారంటే ఎకరానికి 50 రూపాయలు ఇమ్మన్నారు. 50 రూపాయలకి ఇప్పుడు 10 ml రాదు ఏది మందులు. 50 రూపాయలు అంటే ఇప్పుడు కత్తిదారి మున్సిపల్ గారు ఉండేవారు 50 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి ఈ 1000 మంది రైతుల దగ్గర వీళ్ళకి 50 వాళ్ళకి 50 కట్టాం. నాట్లు అయిపోయినాయి. 10వ రోజు కాడించి వాళ్ళు ఎరువులు పురుగు మందులు అన్నీ వేశారు. పవర్ స్ప్రేయర్ 6 రోజుల్లో వాడారు 1960లో. సరే చూడటానికి పార్లమెంట్ మెంబర్లు 50 మంది వచ్చారు, సెక్రటరీ అగ్రికల్చరు, ఇంకా చాలామంది సైంటిస్టు, డాక్టర్ స్వామినాథన్ ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద మహనీయులు అందరూ వచ్చారు. వచ్చి చూసి చాలా బాగుంది, పడలేదు, అక్కడ పడదు, వీళ్ళు ఎరువులే సిస్టమేటిక్గా వాడారు, కంపెనీకి ఇచ్చేస్తారు, వాళ్ళే స్ప్రేయింగ్లు వాళ్ళే పురుగు మందులు. సరే ఫ్లవరింగ్లో హార్వెస్ట్ అయ్యే ముందు సుబ్రహ్మణ్య గారిని పిలుద్దాం. ఈలోపు 50 మంది పార్లమెంట్ మెంబర్లు వచ్చారు అన్నాను. అందులో మోహన్ ధారి అని అపోజిషన్ లీడర్, ఆయన మహారాష్ట్ర. గోదావరి మహారాష్ట్రలో పుట్టింది, నాది పూణేలో పుట్టిన గోదావరి ఇక్కడికి వచ్చి మాకు ఇంత అన్నం పెడుతున్నారు మీరని ఏడ్చేశాడండి ఆయన. చాలా సంతోషం, మీరు చేసిన కృషి ఫలిస్తుంది అని చెప్పేసి చాలా ఆనందపడిపోయాడు. సరే అప్పుడు మీటింగ్ హాల్స్ అవి లేవు, హార్వెస్ట్ టైం వచ్చింది. కలెక్టర్ వచ్చాడు నిక్కర కట్టుకుని. హరిచంద్ర ప్రసాద్ గారిని తణుకు నుంచి ఆంధ్ర షుగర్ 17 పిలిచాను. హై స్కూల్లో మీటింగ్ పెట్టాను. రైతులు 1000 మంది వచ్చారు, ఊళ్ళో పెద్దలు కూడా వచ్చారు. సుబ్బారావు అబద్ధాలు చెప్తున్నారు, గొప్ప కోసం పేరు కోసం పేపర్లో పేర్లు వస్తున్నాయని అందరూ కామెంట్ చేశారు. సరే సుబ్రహ్మణ్య గారు అన్నారు, కలెక్టర్ని ఆదేశించాడు, వెళ్ళి 1 సెంటు
కోసుకురండి, వెట్ ప్యాడ్ ఎంత ఉందో పేమెంట్ చేసుకురండి అని పంపితే కలెక్టర్ వెళ్ళి కోసుకొచ్చాడు. కోసుకొస్తే 42 కాడికి వచ్చింది. 6 ద్వారా అయితే 40 వస్తుందండి అని చెప్పేసి చెప్పారు. మా ఆశ్చర్యపోతే ఆశ్చర్యపోయాడు. అప్పుడు లేచి మీటింగ్లో సుబ్రహ్మణ్యం గారు ఇది ఎక్కడా పండదు, ఇది పండదు అని చెప్పేసి నన్ను అందరూ కామెంట్ చేశారు. సుప్రీంకోర్టులో ఈ అబ్బాయి ఈ కుర్రాడు చిన్నగా 25 సంవత్సరాలు, ఈ కుర్రాడు నన్ను సుప్రీంకోర్టులో నెగ్గించాడని చెప్పి ఘనంగా చెప్పాడు. సార్ అందరూ కష్టపడ్డారు, మీరు 1000 ఎకరాలకు ఇస్తేనే 2 ఎకరాలు వేయించాను, ఇంకా సీడ్ ఎక్కువైంది, ఆల్ ఓవర్ ఇండియా సీడ్ పంపించుకోండి, మేము మా ఊరంతా 5000 ఎకరం ఆయకట్టు ఇక్కడ కూడా ఊడుస్తాం, రబీలోనే వేయించాను, ఖరీఫ్లో వేయించొద్దని వివరంగా చెప్పాను. సరే అని చెప్పేసి కలెక్టర్ మోసాలు చేసుకొచ్చింది, 42 కాడికి వచ్చింది. సో అప్పుడు ఎకరానికి ఖరీదు 350, నాట్లు వేసిన గారు కోతల వరకు పురుగు మందులతో సహా ఎరువులతో సహా ఈ 350 అవుతుంది సార్ మాకు ఖర్చు. 40 బస్తాలు అవుతున్నాయి కనుక మీరు బస్తా 35 ఉంది కనుక 15 రూపాయలు బోనస్ ఇవ్వండి, 20 వేలు వస్తుంది, అందరూ రైతులందరూ హ్యాపీగా ఉంటారు. 50 బస్తాలు 50 40 సార్ 40 2000 వస్తాయి అని చెప్తే బోనస్ 50,000 రూపాయలు ఇచ్చారు. సరే మాస్టర్లు చేసి చేయడంతా గవర్నమెంట్కి తోలేసాం, పట్టుపోయారు. వీటికి డ్రాఫ్ట్ రూపాయలు నన్ను తేవటం నాకు ఆథరైజేషన్ ఇస్తే హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీస్కి వెళ్ళి అందరి తరఫున డ్రాఫ్ట్లు పట్టుకొచ్చాను. లక్షల మీద ఉన్నాయి. మీ ఊళ్ళో బ్యాంక్ లేదా అని ఆయన సెక్రటరీ జనరల్ మేనేజర్ అడిగాడు. లేదు, 5 లక్షలు డిపాజిట్ ఇస్తే మీ ఊళ్ళో బ్రాంచ్ పెట్టిస్తానంటే నేను వేస్తే 5 లక్షలు రమ్మన్నాను. వచ్చి చూసి బ్రాంచ్ పెట్టేశారు. అప్పుడు రైతులందరూ పాలకోలు వెళ్ళి తెచ్చుకున్న డబ్బు అంతా ఇంకా అసలు భూమి మీద నడవాల 2000 ఎకరానికి వచ్చినాయంటే ఆశ్చర్యపోయారు. అప్పుడు ఊళ్ళో పెద్దలందరూ వెంకటరామ గారు, చేకూరి సత్యనారాయణ గారు వీళ్ళందరూ వచ్చి మా అమ్మగారి దగ్గరికి వచ్చి, అమ్మ వీడిని ఆఖరణ కన్నా 6వ బిడ్డ నీకు, ఇంత గ్రామానికి ఇంత పేరు తీసుకొచ్చాడు, ఎకరానికి 40 బస్తాలు, తండ్రులు తాతలు ముత్తాతలు గారు మనకి చాలా గొప్ప విషయం అని చెప్పేసి మా అమ్మగారు ఎంతో అభినందించారు. ఊళ్ళో ప్రజలందరూ అభినందించారు. మొత్తం సీడ్ వెళ్ళిపోయింది. నేను వెళ్తే ఆయన మీ ఊళ్ళో బ్యాంక్ రాకపోతే 5 లక్షలు డిపాజిట్ ఇవ్వండి, నేను బ్యాంక్ పెడతానన్నారు. ఆయన అతను వచ్చి రైతులందరినీ కలిస్తే 5 లక్షలు డిపాజిట్ ఇచ్చారు. వెంటనే బ్రాంచ్ పెట్టేస్తారు అతను స్టేట్ బ్యాంకు. ఆ రకంగా బ్యాంక్ రావటం జరిగింది. టెలిఫోన్ ఎక్స్చేంజ్ కూడా లేదు. నేను జిఎం గారిని తీసుకొచ్చి సైట్ ఇచ్చి టెలిఫోన్ ఎక్స్చేంజ్ కూడా పెట్టి చాలా సోషల్ సర్వీసులు, ఎలక్ట్రికల్ ఈ ఎక్స్చేంజ్ సబ్స్టేషన్ కూడా లేదు మన ఊళ్ళో. అక్కడ పోడి నుంచి వచ్చేది కరెంటు మనకి. సబ్స్టేషన్ కూడా పెట్టించాను. అప్పుడు నరసాపురం మంత్రి ఆయన పేరేంటండి, కొత్తపల్లి సుబ్బారెడ్డి ద్వారా ఇక్కడ పెట్టించాం, సబ్స్టేషన్ కూడా పెట్టించాం. అలా అప్పటి నుంచి ఏ కొత్త రకాలు వచ్చినా గ్రామానికి ఇవ్వటం, సేవ చేయటం ఇప్పటికీ చేస్తున్నాను. 90 ఏళ్ళ వయసులో కూడా చేస్తున్నాను. అశ్వరాపేటలో అప్లాండ్ పొలం కొని మొక్కజొన్న, అరటి అన్నీ కూరగాయలన్నీ పండించడం నేర్చుకుని అక్కడ అభివృద్ధి చేశాను. అక్కడ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు జిల్లా అంతా తిప్పి ఈ పంటలు వేయించుకోవచ్చు అని వారు. అక్కడంతా హరిజనులు, గిరిజనులు, పంటలు వేయటం రాదు వాళ్ళకి. పొలాలు మాత్రం బ్రహ్మాండమైన నేలలు, పొగాకు అద్భుతంగా పండే ప్రాంతం. 600 అడుగు వెళ్తే చక్కటి సాఫ్ట్ వాటర్, కెన్లా వాటర్లో ఉంటుంది. మనం అక్కడ 10 రోజులు ఉంటే రంగు మారిపోతాం కూడా, అంత కలర్ వస్తాం, అంత మంచి నీరు. నేను 60 ఎకరాలు 85లో కొన్నాను. ఇది అయిన తర్వాత అందరూ వచ్చిన ఒక శాస్త్రవేత్త డాక్టర్ జీబీ చలం, ప్యాడీలో మీకు ఏం వర్కౌట్ అవ్వదు, మీరు మొక్కజొన్న ప్రొడక్షన్కి వెళ్ళండి, ఎర్రనేలకు వెళ్ళి వేసుకోండి అంటే 10 ఎకరాలతో స్టార్ట్ చేశాను. ఆ 10 ఎకరాలు కూడా 13 బస్తాలు ఆడ విత్తనం, 2 బస్తాలు మగ విత్తనం అయింది. 6 వరుసలు ఆడ, మగ 2 వరుసలు మగ. సెల్ఫ్ పాలినేషన్ అవ్వకుండా మగ వరుసల్లో అది ఉంచి ఆడ వరుసల్లో విత్తనం ఆ పై వెన్నులన్నీ తీసేయాలి, స్వపారగా సంపర్కం అవ్వకుండా. ఆ రకంగా చేసి నేర్చుకుని
వేసేవాళ్ళం. 13 బస్తాలు ఆడ విత్తనం వచ్చేది, 2 బస్తాలు మగ విత్తనం వచ్చేది. అలా అలా ఇంకా పెంచుకోవాలనే ఉద్దేశంతో నేను రీసెర్చ్ చేసి ఆ 30 అంగుళాలు వరుసగా దూరం, 12 అంగుళాలు మొక్కే దూరం, దాన్ని అంగుళం తగ్గించి నేను రీసెర్చ్ చేశాను 4 ఏళ్ళు. 30 అంగుళాల బదులు 27 అంగుళాలు, 12 అంగుళాల బదులు 15 అంగుళాల బదులు 12 అంగుళాలు పెట్టి వేశాను. నాకు ఆ సంవత్సరం 100 ఎకరాల కౌలు తీసుకుని వేశాను. 70 ఎకరాలకి వచ్చింది విత్తనం. వేసేసాను. 45 మంది ఇన్స్పెక్షన్కి వచ్చేవారు. మా ఆడవరుసల్లో సెల్పాలను అవ్వకుండా విత్తనం పై కంకి తీస్తున్నారా లేదా అని. చాలా బాగా చేస్తారు సార్ అని చెప్పేసి సైంటిస్టులు అందరూ మెచ్చుకున్నారు, భోంచేసి వెళ్ళారు. ఎండి జిఎం, ఆయన పేరు శంకర్రావు. సుబ్బారావు ఏదో ఇది కొంచెం దగ్గరగా కనిపిస్తుంది, దూరం ఎలా పెట్టామని అడిగాడు. కొంచెం భయపడి, సార్ మీరు 30 అంగుళాలు పెట్టమన్నారు, 15 అంగుళాలు పెట్టమన్నారు, అంగుళం టెస్ట్ చేస్తే 15 అంగుళాల్లో మంచి రిజల్ట్ వచ్చిందని అందుకు పెట్టండి, చిన్న గింజ అయిపోతుంది, నువ్వు మీ ఎంఎస్ అగ్రికల్చర్ చేతకాక చేస్తే నువ్వు రైతు వేయండి, రీసెర్చ్ చేస్తావా, నీ సీడు తీసుకోమేమని చెప్పేసి కోప్పడి వెళ్ళిపోయాడు. సార్ ఇప్పుడు మీరు కోప్పడద్దు, పాలు పోసుకున్న తర్వాత విత్తనం కట్టిన తర్వాత రండి. ఇంకో విషయం కూడా చెప్పారు, మొక్కజొన్నకి 16 ఆకులు మించి రావు. ఈ మొక్కజొన్న కండి 5 ఆకు 6 ఆకులు కండేస్తే పెద్ద కండి వస్తుంది సార్, గింజలు పెద్దగా ఉంటాయి. అంచేత అలా నేర్చుకున్నాను, రీసెర్చ్ చేశానంటే. ఎరువులు కూడా చాళ్ళం చల్లుతారు, నేనేమో మొక్క దగ్గర హోల్ వేస్తే కొలత గిన్నె ఇచ్చి ఆ గిన్నెతో వేయించేవాడిని. అంచేత పెద్ద కండలు వస్తున్నాయి సార్, పెద్ద గింజలు వస్తున్నాయి సార్ అంటే, సరేలా ఇప్పుడు పాలు పోస్తున్నారు వస్తానని చెప్పేసి కోపడి భోంచేయకుండా వెళ్ళిపోయాడు. సరే పాలు పోస్తున్న తర్వాత వచ్చాడు. మొక్కజొన్న పైన చిన్న గింజ ఉంటే కింద మొదలేమో పెద్ద గింజ ఉంటుంది. పైన కింద కూడా మొక్కజొన్న గింజలు ఒకే సైజు వచ్చినాయి. ఆశ్చర్యపోయాడు ఆయన. నేను మేధస్సుగా మెచ్చుకుంటున్నాను సుబ్బారావు, మా ఎండీని పిలుస్తాను ఢిల్లీ నుంచి అని. నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ ఎండీని కూడా పిలిచి చూపించాడు. For latest updates on India Pakistan, download our TV Live app